ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మన జీవితాల్లో మనం కోరుకునేటువంటి వాక్యం ఏ రీతిగా ఉంటుందంటే, మనకి అనుకూలమైనటువంటిది, మనల్ని ఏ రీతిగానూ గాయపరిచినటువంటి వాక్యము ద్వారా దైవ సేవకులు మాట్లాడితే బాగుండు, లేదా అటువంటి వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి మన మనసు సిద్ధంగా ఉంటుంది తప్ప, ఖచ్చితమైనటువంటి వాక్కు, ఖండితమైనటువంటి వాక్కు స్వీకరించడానికి మన మనసు అంగీకరించదు. లేదా ఇతరులకు చెప్పేటువంటి సువార్త కూడాను అదే రీతిగా నొప్పించినటువంటి సువార్తగానే చెప్పేటువంటి వారముగా ఉంటాము. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక ఏలియా ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతున్నారు. ఒక ఏలియా క్రూరుడైనటువంటి ఒక ఆహాబు రాజు యొద్దకు వెళ్ళి పలుకుతున్నాడు, 3.5 సంవత్సరాలు వర్షమైనను మంచైనను కూడాను ఈ రాజ్యంలో కురవదు. దేవుని యొక్క ప్రవక్తగా నేను ప్రకటిస్తున్నానని ధైర్యముగా ప్రకటించాడు. హల్లెలూయా. అతను ఒక సామాన్యమైనటువంటి ప్రవక్తే, కానీ దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి, దేవుడిచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి రాజు ఎదుటికి వెళ్ళి ప్రకటించాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, దేవుని వాక్యము 2 అంచులు కలిగినటువంటి, వాడి కలిగినటువంటి ఖడ్గమని లేఖనం తెలియజేస్తుంది. అవును, వాక్యము ఖండితముగానే ఉంటుంది. అటు చెప్పేటువంటి బోధకులకు కానీ, లేదా వినేటువంటి విశ్వాసులకి కానీ అది 2 అంచులు కలిగినటువంటి ఖడ్గముగా ఉంటుంది. అటువంటి మాటలు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా వాటిని స్వీకరించేటువంటి హృదయాన్ని, లేదా నీవు సువార్త ప్రకటించేటప్పుడు నిర్భయంగా దేవుడు ఏ వాక్కునైతే, ఏ మాటలైతే నీకు తెలియజేయమన్నాడో అదే మాటల్ని ధైర్యం కలిగి దేవునికి లోబడి నువ్వు ప్రకటించే పరిస్థితుల్లో నువ్వు ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే, ఇప్పటి వరకు కూడా నీ యొక్క ఆలోచన, లేదంటే నీవు చెప్పేటువంటి దేవుని మాటలు మనుషులు మెప్పు పొందాలని, మనుషులు యొక్క సంతోషాన్ని కోరి నీవు చెప్పి ఉంటావు. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఖండితమైనటువంటి వాక్యాన్ని, ఖండితమైనటువంటి దేవుని మాటని ఖండితముగానే, ఒక 2 అంచులు కలిగినటువంటి ఖడ్గముగానే దాన్ని స్వీకరించాలి, ఇతరులకి తెలియజేయాలి. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.